మనోహరి చాలా సంతోషపడుతూ ఉంటే, అబ్బా! కాళ్ళన్నీ నొప్పులు పరిగెత్తి పరిగెత్తి ఎంత నొప్పులుగా ఉన్నాయో అని చెంబ అంటూ ఉంటుంది. ఏంటి చెంబ, అన్నీ నాకు ఇంత అనుకూలంగా జరుగుతున్నాయి. ఆ శివుడు కూడా నాకే అనుగ్రహించాడు. అమరేమో బాగీని వద్దని చెప్పి వెళ్ళిపోయాడు. బాగీ ఏమో రియలైజ్ అయిపోయి నువ్వే ఆయనకి తోడుగా ఉండాలి అంటూ అప్పచెప్పి వెళ్ళిపోయింది. నా టైం చాలా బాగుంది అని మనోహరి అంటే, నాకెందుకో బాగీని నమ్మాలని అనిపించట్లేదు. ఎక్కడో తేడా కొడుతోంది. బాగీ నిన్ను బకరా చేయాలని చూస్తోంది అని చెంబ అంటుంది. అబ్బా ఆపుతావా చెంబ? బాగీ కన్నీళ్లలో నేను ప్యూరిటీ చూశాను, పశ్చాత్తాపం చూశాను. మా ఇద్దరి మధ్యలోకి తను వచ్చినందుకు చాలా పశ్చాత్తాపడి వెళ్ళింది. తన నిజాయితీ నాకు కనిపించింది. అమర్ ఇక నా వాడే. బాగి వెళ్ళిపోయింది కదా అని మనోహరి అంటే, అసలు నీకు ఒక విషయం అర్థం కావటం లేదు. బాగి నిన్ను తప్పకుండా బకరా చేస్తుంది. అయినా కూడా ఇప్పుడు అమరేంద్ర నిన్ను ఎలా పెళ్లి చేసుకుంటాడు? ఒకవేళ పెళ్లి చేసుకునేవాడే అయితే బాగి వెళ్ళిపోగానే నిన్ను చేసుకునేవాడు కదా. బాగి వెళ్ళిపోయినా కూడా అమర్ నిన్ను పెళ్లి చేసుకోను అని చెంబ అంటూ ఉంటే, లేదు బాగి చెప్తుంది కదా, ఇప్పుడు బాగీనే అడుగుతాను, అమర్ నన్ను ఎలా పెళ్లి చేసుకుంటాడో చెప్పు అని. కాసేపు ఆగిన తర్వాత కరుణకి ఫోన్ చేస్తాను, బాగీనే చెప్తుంది అని మనోహరి అంటుంది. ఆరు పాప బాగీ కోసం అటు ఇటు తిరుగుతూ ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడే బాగీ కరుణ రావడంతో అమ్మ అంటూ పాప చాలా సంతోషపడుతూ ఉంటే, ఏంటి బుజ్జమ్మ, ఎందుకు ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నావు అని బాగీ అడుగుతూ ఉంటుంది. అమ్మ, నువ్వు ఎక్కడికి వెళ్ళావో నాకు తెలిసిపోయిందమ్మా, అందుకే నేను చాలా సంతోషంగా ఉన్నాను. నువ్వు నాన్నను కలుసుకోవడం కోసమే వెళ్ళావు కదా, నాన్న ఎలా ఉన్నాడమ్మా చెప్పమ్మా, మాట్లాడమ్మా అని ఆరు పాప అడుగుతూ ఉంటే, బుజ్జమ్మ నీకెవరు చెప్పారు అని బాగి అంటుంది. నేనే చెప్పానమ్మా అని రాజుగారు అంటారు. అమ్మ చెప్పమ్మా, నాన్న దగ్గరికి ఎప్పుడు వెళ్తున్నాం అని ఆరు పాప అంటే, దానికి ఇంకా కాస్త సమయం ఉందమ్మా అని బాగి అంటుంది. ఏంటమ్మా ఇంకా టైం ఉందా, నేను ఎప్పుడెప్పుడు వెళ్దామా అని అనుకుంటూ ఉంటే సమయం ఉందని చెప్తున్నావేంటి అని పాప అడుగుతూ ఉంటుంది. త్వరలోనే వెళ్తాం బుజ్జమ్మ, నీకు అంజు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలని ఉందా అని బాగి అంటే, వెళ్ళాలని ఉంది, నాకు అమర్ సార్ అంటే చాలా ఇష్టం అని పాప అంటూ ఉంటుంది. మీ అమ్మకు కూడా ఆయన అంటే చాలా ఇష్టం అని కరుణ అంటుంది. దాంతో బాగి కోపంగా చూస్తూ ఉంటే, అదే ఆయన అంటే గౌరవం అని చెప్తున్నా అంటూ కరుణ కవర్ చేస్తూ ఉంటుంది. బుజ్జమ్మ, నువ్వు అమర్ సార్ ఇంట్లోకి వెళ్ళి ఉండు, నేను త్వరలోనే అక్కడికి వచ్చి కలుసుకుంటాను అని బాగి అంటూ ఉంటుంది. అయితే నువ్వు అక్కడ నన్ను అమ్మ అని పిలవకూడదు అని బాగి అంటుంది. ఎందుకు అని బుజ్జమ్మ అంటే, త్వరలోనే నీకు మొత్తం అర్థమైపోతాయిలే, అప్పుడు చెప్తుంది అని కరుణ బాగి చెప్తూ ఉంటారు. అలాగే అంటూ పాప ఆడుకోవడానికి వెళ్తుంది. ఏంటమ్మా సార్ని కలిశారా, కోపంగా ఉన్నారా, మాట్లాడారమ్మా అని రాజుగారు అంటే, పైకి కోపం చూపించిన లోపల ప్రేమగా ఉన్నాడు అని బాగి చెప్తూ ఉంటుంది. ప్రస్తుతానికి చూపులు మాత్రమే కలిశాయి అని కరుణ చెప్తుంది. ఆ మనోహరి అక్కడికి వచ్చిందా అమ్మా, ఏం జరిగింది అని రాజుగారు అంటుంటే, అప్పుడే కరుణకి ఫోన్ వస్తూ ఉంటుంది. పాపి చిరాయువు అంటారు కదా, దాని దగ్గర నుండే ఫోన్ వస్తుంది అని కరుణ అంటుంది. దానికి ఇప్పుడు నాతో చాలా అవసరం ఉంది, ఫోన్ లిఫ్ట్ చేయి, స్పీకర్ ఆన్ చేయి అని బాగి అంటుంది. అప్పుడే మనోహరి, ఆ కరుణ బాగి నీ పక్కనే ఉందా అని అడగడంతో, ఉంది, ఇదిగో మాట్లాడు అని కరుణ అంటుంది. ఏంటి మనోహరి అని బాగి అనడంతో, అంటే అమర్ నాకు దగ్గరవుతాడు, నేను తోడుగా ఉండాలని చెప్పావు, అది ఎలాగో చెప్పలేదేంటి అని మనోహరి అంటే, మీరు కలవడం అసాధ్యం మనోహరి అని బాగి అంటుంది. అదేంటి, మేము కలుస్తామని నువ్వే కదా చెప్పావు అని మనోహరి అంటే, అది నేను అక్కడ ఉంటే సాధ్యమవుతుంది అని బాగి అంటుంది. ఎక్కడ అని మనోహరి అంటుంది. ఆ ఇంట్లో ఆయన ఎదురుగా నేను ఉంటే అప్పుడు మీరిద్దరూ దగ్గరవుతారు అని బాగి అంటే, అదెలా సాధ్యం అని మనోహరి అంటుంది. ఏముంది, ఆయనకి నా మీద పీకల్లోతు కోపం ఉంది. అప్పుడు నేను ఆయన ఎదురుగా ఉన్నాననుకో, నా మీద కోపం చూపిస్తూ నీ మీద ప్రేమ చూపిస్తాడు, నన్ను తిడుతూ నీ ప్రేమకి దగ్గరవుతాడు, నన్ను ఏడిపించడానికైనా ద్వేషించడానికి నిన్ను ప్రేమిస్తాడు, నాతో పెటాకులు చేసుకోవడం కోసం నిన్ను పెళ్లి చేసుకుంటాడు అని నాకు అనిపిస్తోంది మనోహరి. ఈ జన్మకి నా జీవితం ఇంతే, ఏం చేయను మనోహరి, సరే ఉంటాను అంటూ ఫోన్ పెట్టేస్తుంది. అయితే అమరు దగ్గరైపోతున్నాడు అని మనోహరి చాలా సంతోషపడుతూ ఉంటే, బాగి కరుణ ఇద్దరు నవ్వుకుంటూ ఐఫై ఇచ్చుకుంటూ ఉంటారు. వెంటనే బాగీని ఇంటికి తీసుకురావాలి అని మనోహరి అంటే, ఏం మాట్లాడుతున్నావు, విడదీసిన ఆ జంటని నువ్వు దగ్గర చేస్తున్నావా అని చెంబ అంటూ ఉంటుంది. లేదు లేదు, బాగి ఇంటికి వస్తేనే కదా బాగీపై కోపం చూపిస్తూ నా మీద ప్రేమ చూపిస్తాడు, బాగీని ద్వేషిస్తూ నాపై ప్రేమ చూపిస్తాడు అమర్ అని మనోహరి అంటుంది. అసలు ఏం మాట్లాడుతున్నావు మనోహరి, ఏ మగాడైనా కూడా భార్య పక్కన ఉండగా పరాయి ఆడదాని వైపు చూస్తాడా, అందులోనూ అమరేంద్ర అస్సలు చూడడు అని ఇలా అని బాగి చెప్పిందా
అని చెంబా అంటే, చాచా బాగి ఎందుకు చెప్తుంది, ఇది నా ఐడియా, నీకేమీ అర్థం కావటం లేదు, నాలా ఇంటెలిజెంట్గా ఆలోచిస్తేనే నీకు అర్థమవుతుంది, ముందు స్టెఫినీ మార్చుకొని వెళ్ళాలి, రా వెళ్దాం అని మనోహరి అంటుంది. తర్వాత పిల్లలందరూ రాథోడ్ దగ్గరికి వచ్చి మేము బుజ్జి తల్లిని చూడాలి అని అడుగుతూ ఉంటే, చూశారు కదా అని రాథోడ్ అంటాడు. ఎప్పుడో 5 ఏళ్ల క్రితం మిస్సమ్మ ఉన్నప్పుడు చూసాము, ఇప్పుడు ఎక్కడ చూసాము, మాకు చూడాలని ఉంది అని పిల్లలు అనడంతో, అయితే ఇప్పుడు మిస్సమ్మకి ఫోన్ చేస్తాను అని రాథోడ్ స్పీకర్ ఆన్ చేసి మిస్సమ్మ పిల్లలు మాట్లాడతారంట అని ఇవ్వడంతో, ఏంటి చెప్పు అంజు అని బాగి మాట్లాడుతూ ఉంటుంది. మాకు బుజ్జి తల్లిని చూడాలని ఉంది మిస్సమ్మ అని అడగడంతో, అరే రే ఇప్పటి వరకు ఇంట్లోనే ఉందే, ఇప్పుడే ఆడుకోవడానికి పార్కుకి వెళ్ళింది అని చెప్పడంతో, అయితే ఆశ్రమం పక్కన ఉన్న పార్కే కదా, మేము అక్కడికి వస్తున్నాం అని పిల్లలు చెప్తారు. సరే నేను అక్కడికి వస్తాను, వచ్చేయండి అని బాగి అంటూ ఉంటుంది. నేను పిల్లల్ని తీసుకొని వస్తున్నాను మిస్సమ్మ అని రాథోడ్ అంటాడు. ఆయన తప్పించి అందరూ రండి అని బాగి అంటుంది. పిల్లలు కారు ఎక్కుతూ ఉంటే మనోహరి పాట పాడుకుంటూ ఊహల్లో తేలిపోతూ వస్తూ ఉంటుంది. ఏంటి మనోహరిగా అంటే ఇలా డ్యాన్స్ చేస్తూ గాల్లో తేలిపోతున్నారే అని రాథోడ్ పిల్లలు అడుగుతూ ఉంటారు. అబ్బే ఇప్పటి నుండి మీకు ఫ్రీ బర్డ్స్, మీరు ఎవరి పర్మిషన్లు అడగవసరం లేదు, మీరు పార్కుకి వెళ్తున్నారా, వెళ్ళండి వెళ్ళండి, ఇక ముందట్లా అసలు మిమ్మల్ని తిట్టేదే లేదు, ఏమీ లేదు అని మనోహరి ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది. మీ నాన్న పర్మిషన్ నీకు అసలే అవసరం లేదు, నేను పర్మిషన్ ఇస్తున్నాను కదా వెళ్ళండి అంటూ గాల్లో తేలిపోతూ లోపలికి వెళ్ళడంతో, ఏంటి యాదమ్మ మనోహరి మేడం గారు ఎందుకు అలా ఉన్నారు అని రాథోడ్ అడుగుతూ ఉంటే, ఏమో నాకు తెలీదు అంటూ యాదమ్మ లోపలికి వెళ్తుంది. అదేంటి మనోహరి అంటే ఎప్పుడు హిట్లర్లా ఉండేవారు, ఇప్పుడు జోకర్లా ఇలా మాట్లాడుతున్నారేంటి అని పిల్లలు అడుగుతూ ఉంటే, ఇక నుండి మనోహరి గారిని మనం జోకర్లానే చూడబోతున్నాం, ఆవిడ కామెడీనే చూడాలి అని రాథోడ్ అంటాడు. ఆవిడ ఇలా కామెడీగా జోకర్లా చేస్తూ ఉంటే చూడ్డానికి అస్సలేం బాగోలేదు రాథోడ్ అని ఆకాష్ అంటాడు. కానీ ఇక మీదట మనం అదే చూడాల్సింది అని రాథోడ్ అంటాడు. మనోహరి పాట పాడుకుంటూ హాల్లో ఉండగానే, మనోహరి అంటూ అమర్ వస్తాడు. నాకు నా పాప కావాలి అని అమర్ అడుగుతూ ఉంటే, అమ్మో పాప ఒక్కతే వస్తే బాగి కూడా రావాలి కదా, అప్పుడే కదా అమర్తో నా పెళ్ళయ్యేది అని మనసులో అనుకుంటూ, పాప మాత్రమేనా, బాగి కూడా రావాలి కదా అని మనోహరి అంటుంది. తను నాకు అవసరం లేదు, తనని నేను క్షమించనని చెప్పాను కదా, నాకు పాప మాత్రమే కావాలి అని అమర్ అంటాడు. అది కాదు అమర్, ఎంతైనా అరుంధతి చెల్లెలు కదా, ఏదో తెలియక తప్పు చేసి వెళ్ళిపోయింది, నువ్వు గుడిలో బాగితో అలా హార్ష్గా మాట్లాడకుండా ఉంటుంటే బాగుండేది, అలా మాట్లాడడం నాకు నచ్చలేదు అమర్, బాగి కూడా వస్తేనే బాగుంటుంది అని చెప్తూ ఉంటే, మరీ అంతలా రెచ్చి పుట్టకు, అమర్ మనసు మారిందంటే నీ పెళ్ళి కాదు అని చెంబ మనసులో అనుకుంటూ ఉంటుంది. అయినా మనోహరి నాకు నా పాప మాత్రమే కావాలి, నువ్వు వెళ్ళి తీసుకొస్తావా లేదా అని అమర్ అంటాడు. సదా మీ సేవలో, నువ్వు ఎలా చెప్తే అలా, సర్వం నీ మాటే వింటాను, నేను వెళ్తాను అని మనోహరి అంటుంటే, మనోహరి ఆర్ యు ఆల్ రైట్, ఏదేదో మాట్లాడుతున్నావేంటి అని అమర్ అంటాడు. సరే అమర్ నేను వెళ్ళి తీసుకొస్తాను అని మనోహరి చెప్తుంది. వెళ్తున్న అమర్ ఒక్క క్షణం ఆగిపోయి, తన మధ్య కొంచెం లావైనట్టుగా ఉంది కదా అని అమర్ అంటే, ఎవరు పాప అని మనోహరి అంటుంది. కాదు వాళ్ళమ్మ, తను ఈ మధ్య కొంచెం కలర్ కూడా వచ్చినట్టు ఉంది అని అమర్ అంటే, లేదు యాజ్ ఇట్ ఈస్గా అలా ఉంది అని మనోహరి అంటుంది. లేదు తనలో ఏదో చేంజ్ వచ్చింది, నేను గమనించాను, అయినా తను ఎలా ఉంటే నాకెందుకులే, ముందు నాకు పాప కావాలి, వెళ్ళి తీసుకొచ్చేసేయి అని అమర్ వెళ్ళిపోతాడు. చెంబా చూసావా అమర్కి బాగి అంటే ఎంత కోపం ఉందో, ఇదే నాకు కావాల్సింది అని మనోహరి అంటే, నువ్వు అమరేంద్ర మాట్లాడిన మాటలు ఇదే నా గమనించింది, అసలు అమరేంద్ర బాగీని 10 క్షణాలు మాత్రమే చూశాడు, ఇంతలోనే లావైంది, కలర్ వచ్చింది అని ఇన్ని గమనించాడంటే అమరేంద్రకి బాగి అంటే ఎంత ఇష్టం ఉందో నువ్వు గమనించలేదా అని చెంబా అంటే మనోహరి ఆలోచిస్తూ ఉంటుంది.